హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, 2 days బ్యాక్ మనం భీమ్ యూపీఐ క్యాష్ బ్యాక్ ట్రిక్ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాము. అదైతే చాలా మంది 150 రూపీస్ అనేది ఒక్కొక్క డివైస్ కి ఎర్న్ చేసుకున్నారు. అండ్ చాలా మంది అన్లిమిటెడ్ ట్రిక్స్ ద్వారా కూడా చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఎర్న్ చేసుకున్నారు అనమాట. సో సేమ్ అలాంటి ట్రిక్ ఇంకోటి అయితే మనకి రావడం జరిగింది. అయితే ఈ ఆఫర్ అనేది మనకి అమెజాన్ పే నుండి వస్తుంది. సో ఈ అమెజాన్ పే లో ఇలాంటి ట్రిక్ ని మనం యూజ్ చేసి సేమ్ 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఏ విధంగా ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది అనేది. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే, ఏదైనా కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్ వచ్చినా, లేదంటే ఇలాంటి మంచి ట్రిక్స్ వచ్చినా, అండ్ కొత్త అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అందరికంటే ముందు మీరు తెలుసుకొని, సో అందరికంటే ముందు ఏదైనా అప్లికేషన్ వస్తే త్వరగా తెలుసుకొని త్వరగా ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఎక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ అనేది మనకి అమెజాన్ నుండి అయితే రావడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని అందులో అమెజాన్ పే అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ ఆఫర్ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 5 ట్రాన్సాక్షన్స్ అయితే అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. మినిమం ఒక 1 రూపీ ట్రాన్సాక్షన్ చేస్తే, ఈ విధంగా 5 టైమ్స్ చేస్తే మీకు ఆఫర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, అమెజాన్ పే లో ఇక్కడ కనిపిస్తుంది కదా వేస్ టు ఎర్న్ రివార్డ్స్ అని, అండ్ ఇక్కడ మీకు 5 స్టెప్ రివార్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో అది ఓపెన్ చేసుకోండి. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూస్తే ఆఫర్స్ వర్త్ 200 రూపీస్ అన్నారు. సో ఇందులో మీరు డూ 5 స్కాన్ ఆర్ సెండ్ మనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే, మినిమం ఒక 1 రూపీ ఎవరికైనా ఫ్రెండ్ కి యూపీఐ ట్రాన్స్ఫర్ చేయాలి. లేదనుకుంటే ఒక యూపీఐ స్కాన్ చేసినా సరే ఒక 5 టైమ్స్ అయితే ట్రాన్సాక్షన్ చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, సెండ్ మనీ ఆర్ స్కాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫ్రెండ్ యొక్క మొబైల్ నెంబర్ కానీ యూపీఐ ఐడి కానీ ఎంటర్ చేసుకుని, సో ప్రొసీడ్ అయితే 1 రూపీ అయితే ఎంటర్ చేయండి. 1 రూపీ ఎంటర్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేసుకుని ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. సో ట్రాన్సాక్షన్ చేస్తే ఈ విధంగా మీకు ఏవో స్క్రాచ్ కార్డులు వస్తాయి. సో అందులో మీరు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అది పక్కన పెడితే, సో ఈ విధంగా మీరు 5 ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో మీరు చెక్ చేయొచ్చు. నేనైతే కంప్లీటెడ్ 5 out of 5 అని చెప్పి నేను 5 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వ్యూ యువర్ అన్లాక్ రివార్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేద్దాం. అది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి జొమాటో, స్విగ్గీ ఆఫర్స్ అయితే, దాంతో పాటు వాలా కూడా టోటల్ గా ఈ ఆఫర్ ద్వారా మీరు అప్ టు 200 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. వాలా పక్కన పెడితే కనుక మీరు జొమాటో, స్విగ్గీ ట్రిక్ ద్వారా 150 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రిక్ తో. సో మీరు ఏం చేస్తారంటే, రెండింటిని కలెక్ట్ చేయండి. సో ఈ విధంగా రెండింటిని కలెక్ట్ చేసుకున్న తర్వాత, సో డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఫస్ట్ స్విగ్గీ ఆఫర్ ఓపెన్ చేస్తాను. సో ఈ ఆఫర్ విషయానికి వస్తే, ఇందులో మీరు స్విగ్గీలో మినిమం 199 రూపీస్ అయితే పే చేయాలి. పే చేసేటప్పుడు అమెజాన్ పే యూపీఐతో పేమెంట్ చేస్తే మీకు 50 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనం ట్రిక్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ అనేది మనకి 15th మార్చ్ వరకు ఉంది. అండ్ 1st ఫిబ్రవరి అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ దీంతో పాటు జొమాటో ఆఫర్ విషయానికి వస్తే, ఇందులో మీరు మినిమం 49 రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. బట్ మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం మినిమం 49 చేస్తే ఎంత, ఒక 10% అంటే 5 రూపీస్ వస్తుంది. అది పక్కన పెడితే మనం 100 రూపీస్ ఎర్న్ చేసుకుని అనుకుంటే మినిమం 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. సో ఇక్కడ కూడా మనం ట్రిక్ యూజ్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టకుండానే మనం క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సేమ్ మన భీమ్ యూపీలో ఏ విధంగా స్విగ్గీ ట్రిక్ యూజ్ చేసామో అదే విధంగా అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విగ్గీ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్న తర్వాత కార్ట్ వాల్యూ మినిమం 199 ఆర్ అబౌవ్, మినిమం 200 అనుకోండి. 200 పెట్టుకునే విధంగా చూసుకొని, సో ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పే బటన్ ని క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు పే బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు యాడ్ న్యూ యూపీఐ ఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అమెజాన్ పే యూపీఐ ఐడితో మాత్రమే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే, అమెజాన్ అప్లికేషన్ లో మీ అమెజాన్ పే యూపీఐ ఐడిని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని కాపీ చేసుకొని ఇప్పుడు మీరు యూపీఐ ఐడి ద్వారా ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి ఉంటుంది కదా స్విగ్గీ అప్లికేషన్ లో. సో దానిలో మీరు అక్కడ ఆ యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేసుకుని వెరిఫై అండ్ పే బటన్ ని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ మనకి ఈ విధంగా అమెజాన్ పే యాప్ అనేది ఓపెన్ చేయమంటది. బట్ మీరు ఎటువంటి అమెజాన్ పే యాప్ కూడా ఓపెన్ చేయొద్దు. జస్ట్ అమెజాన్ పే యూపీఐ ఐడి ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు స్విగ్గీలో పేమెంట్ పేజ్ లో ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, సింపుల్ గా క్యాన్సిల్ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి ఎస్ క్యాన్సిల్ అని. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి పూర్తిగా బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటారు. అమెజాన్ అప్లికేషన్ లో మీరు రిక్వెస్ట్ అయితే ఓపెన్ చేయండి. రిక్వెస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ మనం స్విగ్గీ భీమ్ యూపీఐ ట్రిక్ ఏ విధంగా అయితే అప్లై చేసామో అదే విధంగా మీరు ఇక్కడ పే బటన్ క్లిక్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. సో ఈ విధంగా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఆఫర్ యూజ్ చేసుకున్నందుకు మనకి 50 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ దాంతో పాటు
ఇన్ రియల్ గా మనం ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయలేదు, అంటే ఆర్డర్ అనేది కంప్లీట్ చేయలేదు కాబట్టి మనం ఎంతైతే పేమెంట్ చేసామో అంత అమౌంట్ ఆటోమేటిక్ గా మళ్ళీ స్విగ్గీ నుంచి రిఫండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం స్విగ్గీ రిఫండ్ ట్రిక్ యూజ్ చేసుకొని 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇదే ప్రాసెస్ మనం జొమాటోలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు జొమాటో అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి అండ్ మినిమం కార్ట్ వాల్యూ మీరు 1000 రూపీస్ ఉండేలా చూసుకోండి. సో 1000 రూపీస్ కార్ట్ వాల్యూ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వ్యూ కార్డ్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ పేజ్ లో సేమ్ మనకి అమెజాన్ పే యూపీఐ ఐడిని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసుకొని సేవ్ యూపీఐ ఐడి క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే ప్రొసీడ్ అవ్వండి. సో ఈ విధంగా ప్రొసీడ్ అయిన తర్వాత ఇదే పేమెంట్ పేజ్ లో మీరు మళ్ళీ ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి యారో మార్క్ ఏదైతే ఉందో అది మీరు బ్యాక్ వచ్చేయండి. అదేంటే బ్యాక్ క్లిక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్యాన్సిల్ ద ట్రాన్సాక్షన్ అంటారు. సో సింపుల్ గా ఎస్ బటన్ క్లిక్ చేయండి. ఎస్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తారు అండ్ ఇంకోసారి బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు సేమ్ అమెజాన్ పే ఓపెన్ చేసుకొని అండ్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకున్న తర్వాత పే నౌ బటన్ క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. సో ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ చేసుకున్నందుకు మనకి అమెజాన్ పేలో 100 రూపీస్ 10% అప్ టు 100 రూపీస్ కాబట్టి మనం 1000 రూపీస్ చేసాం కాబట్టి మనకి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు యాజ్ యూజువల్ గా మనం ట్రాన్సాక్షన్ అయితే చేసాం కానీ ఆర్డర్ అయితే కంప్లీట్ చేయలేదు కాబట్టి మనకి జొమాటో నుండి కూడా ఎంతైతే పేమెంట్ చేసామో అంతే అమౌంట్ కూడా రిఫండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆ జొమాటో స్విగ్గీ ట్రిక్ యూజ్ చేసుకొని మీరు అమౌంట్ అయితే 150 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లారిటీగా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే అమెజాన్ పేలో 5 ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1 రూపీ లెక్క యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఆఫర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో మీరు అమెజాన్ లో స్విగ్గీ జొమాటో ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కలెక్ట్ చేసుకోండి ఆఫర్స్. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ స్విగ్గీ ఓపెన్ చేసుకొని అందులో మినిమం కార్ట్ వాల్యూ 199 ఆర్ 200 ఉండేలా చూసుకొని అండ్ పేమెంట్ పేజ్ లో మీరు అమెజాన్ పే యూపీఐని ఎంటర్ చేసి యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమెజాన్ అస్సలు ఓపెన్ చేయకుండానే స్విగ్గీ అప్లికేషన్ లోనే మీరు పేమెంట్ అయితే క్యాన్సిల్ చేయండి, అంటే ఆర్డర్ ని క్యాన్సిల్ చేయండి. ఆర్డర్ ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అమెజాన్ పేలో పేమెంట్ రిక్వెస్ట్ ని ఓపెన్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేయండి. సో పేమెంట్ కంప్లీట్ చేస్తే మనం పేమెంట్ కంప్లీట్ చేసుకున్నందుకు అమెజాన్ లో మనకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు రియాలిటీలో మనం ఆర్డర్ అయితే కంప్లీట్ చేయలేదు కాబట్టి మనం ఎంతైతే పే చేసామో అంత అమౌంట్ కూడా స్విగ్గీ నుంచి మళ్ళీ రిఫండ్ వచ్చేస్తుంది. సో ఇదొక ఆప్షన్ అనమాట. అండ్ దీంతో పాటు జొమాటో విషయానికి వస్తే సేమ్ ప్రాసెస్. సో జొమాటోలో మినిమం 1000 రూపీస్ కార్ట్ వాల్యూ పెట్టుకుంటారు. ప్రొసీడ్ టు పేమెంట్ ద్వారా అమెజాన్ పే యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేయకుండానే జస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేయండి. ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు అమెజాన్ పే ఓపెన్ చేసుకొని పేమెంట్ రిక్వెస్ట్ లో మీరు పేమెంట్ అయితే మినిమం 1000 కాబట్టి ఎంటర్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. సో పేమెంట్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకి అమెజాన్ లో 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇన్ రియల్ గా మనం జొమాటోలో ఆర్డర్ కంప్లీట్ చేయలేదు కాబట్టి మన అమౌంట్ ఎంతైతే పే చేస్తామో అంత అమౌంట్ కూడా మళ్ళీ మనకి జొమాటో నుండి రిఫండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ ట్రిక్ యూజ్ చేసుకొని ఈ 2 ట్రిక్స్ యూజ్ చేసుకొని మీరు 150 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం గాయ్స్, ఈ ఆఫర్ అనేది ఇప్పుడైతే వర్క్ అవుతుంది, తర్వాత లూట్ వైరల్ అయిన కొద్దీ అండ్ రెగ్యులర్ గా చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి మీకు తర్వాత రిఫండ్స్ లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ట్రాన్సాక్షన్స్ మరీ ఫాస్ట్ గా చేయకుండా గ్యాప్ ఇవ్వండి. ఒక 10 నిమిషాలు 20 మినిట్స్ 20 మినిట్స్ అనేది గ్యాప్ ఇచ్చుకొని ట్రాన్సాక్షన్ చేస్తూ 150 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోండి. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇలాంటి మంచి ట్రిక్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.